హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఆఫ్ ఇండియా అంటే సౌత్ ఇండియాలో చాలా హాంటెడ్ అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఏదంటే అది మన తమిళనాడులో ఉంది. ఈ స్టోరీ ఎలా దొరికిందంటే, నేను రీసెంట్లీ ఒక మేలో తిరుపతి వెళ్ళాను. తిరుపతి నుంచి రోజు గ్యాప్ వస్తే ఆ ఒక్కరోజు నేను కంచికి వెళ్ళాను. కాంచీపురం, తమిళనాడులో. కాంచీపురంకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏమైనా హాంటెడ్ ప్లేస్ ఏమైనా దొరుకుతాయా, వాటి చరిత్రలు ఏమైనా చూద్దామా అని చెప్పేసి సెర్చ్ చేశాను. అక్కడ వాళ్ళని తమిళలోనే అక్కడ పబ్లిక్ని అక్కడ తిరిగినప్పుడు, అక్కడ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు గుడి దగ్గర కానీ ఒక ఇద్దరిని అడిగాను నేను, అసలు ఇక్కడ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే, మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అనేది ఇక్కడ సాధారణంగా పాడుబడ్డ బంగ్లాలలో ఉంటుంది, కానీ మా తమిళనాడులో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే వాల్మీకి నగర్ అని చెప్పాడు. వాల్మీకి నగర్ దగ్గర ఉందంట F2 బిల్డింగ్ అనేది. అయితే ఆ బిల్డింగ్లో ఓ 10 ఆత్మలు కాదు, 20 ఆత్మలు కాదు, ఒకే ఒక ఆత్మ, ఒక అమ్మాయి ఆత్మ. ఆ ఆత్మ చాలా భయానకమైంది. అందులోకి పోయిన వాడు ఉదయం 5 లోపు బయటికి వస్తే వాడు విక్రమార్కుడిగా, కానీ ఆ లోపు ఎవ్వరు పోయినా చచ్చిపోతారు. అందులో ఆ ఆత్మ చంపేస్తుందంట. ప్రతిరోజు ఆ ఆత్మ ఎదురు చూస్తుందంట. ఈ కథ ఏంటంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వెనకాల ఏం జరిగిందంటే, ఒక బాయ్ ఫ్రెండ్ని నమ్ముకొని ఆ అమ్మాయి మోసపోయి ఆత్మహత్య తీసుకొని చచ్చిపోయి ఆత్మగా ఉంది అందులో. కొన్ని చోట్ల ఆత్మలు ఎలా ఉంటాయంటే చాలా మండిగా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరిని ఎంతటోనైనా చంపేసే వాటి శక్తి ఉంటుంది. ఎందుకంటే కొన్నాళ్ళు ఇదివరకు నేను వీడియోలో కూడా చెప్పాను, రోడ్లో 200 మంది చచ్చిపోయారు అని చెప్పేసి మొన్న పెట్టిన వీడియోలో. అలాగా కొన్ని చోట్ల ఆత్మలు ఉంటాయి, కొన్ని చోట్ల ఆత్మలు ఉంటాయి, బట్ కొంతమంది కనపడతాయి, కానీ అది ఎవరిని ఏమీ అనవు. అది ఇక్కడ అంతగా ప్రభావం ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఘోరమైన ప్రభావం. ఇది అసలు మోస్ట్ హాంటెడ్, ఇండియాలో చాలా హాంటెడ్ ప్లేస్ అంటే భయానకమైనది, ఒక దుష్టశక్తి ఆవాసం అంటారు కదా, అట్లాంటి ప్లేస్ అనమాట. ఇది చాలా భయానకమైనది. ఇక్కడికి ఎవరు పోరంట, అక్కడికి అసలు ఆ వాస్తు దగ్గరకు చాలామంది తెలుసంట. అక్కడ పోరంట ఎవరు, ఆ భయపడి ఆ ప్రదేశానికి పోరు. రాత్రి వేళల్లో అక్కడ ఎవరో అమ్మాయికి కూర్చొని అక్కడ ఆ పాడుబడ్డ బంగ్లాలో కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని కొంతమంది కనబడ్డదంట. ఏడుస్తూ కూర్చుంటుందంట, ఏడుస్తూ ఏవేవో శబ్దాలు చేస్తుందంట. ఫ్యాన్కు ఊరేసుకుని చచ్చిపోయింది. సో అసలు స్టోరీలోకి వెళ్దాం. ఎవరికి ఏమైంది, ఎవరికి ఏం జరిగింది, ఎవరికి ఆత్మ కనబడింది, అది ఎదురైన ఘటన అయ్యింది, ఏం జరిగిందని తెలుసుకోవాలంటే మన దయ్యాల లోకానికి వెళ్ళాలి. ఇక మనం దయ్యాల లోకానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన తమిళనాడులోని వాల్మీకి నగర్లో షూటింగ్ అవుతుంది, ఒక షూటింగ్. అది రోడ్డు మీదే. ఆ షూటింగ్ సెట్లో ఒక 4 కుర్రోళ్ళు పనిచేస్తున్నారు. అందులో విష్ణు అన్న ఒకడు ఉన్నాడంట. వాడు డైరెక్టర్కి దగ్గరలో ఉంటాడు, ఒక అసిస్టెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఇక వాడు షూటింగ్లో పనిచేస్తున్నందుకు చాలా చోట్ల ఏంటంటే షూటింగ్లో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అవి డైరెక్టర్ తిట్టడము, కోప్పడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినాక సరేలే, నేను తప్పులు చేస్తున్నావు, చిటికి మాటికి నీకు చెప్పాల్సి వస్తుంది, ఏంది ఇదని కోప్పడితే, సరే నేను చేస్తాను, మళ్ళీ సర్దుకుంటానంటే, మళ్ళీ అలాగే పొరపాటు జరిగితే, ఏం జరిగింది పొరపాటు అంటే, అతని చేతిలోంచి ఒక విలువైన కెమెరా జారి పడింది. అది అదృష్టవశాత్తు అది ఏం కాలేదు. దానికైనా చాలా కోపం వచ్చి ఘోరంగా తిట్టిండాను. ఆ తర్వాత ఏమన్నాడంటే, సరిపోన్లేగా అయింది, అది అయిపోయింది, నెక్స్ట్ 2.5 గంటలు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఇది ఎప్పుడు రాత్రి 12 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు షూటింగ్ టైం. 12:30 వరకు వాళ్ళు షూటింగ్, 12 నుంచి 2:30 వరకు అంటే వాళ్ళు 1.5 గంట షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయాక ఇంకా 2.5 గంటకు మళ్ళీ 3:30 స్టార్ట్ అవ్వాలి. 3:30 వరకు సెట్లోకి రావాలి అందరని. ఇంతలోపు మీరు రెస్ట్ తీసుకోండి, ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇల్లులు అన్నీ 5-10 నిమిషాలే. కానీ ఈ విష్ణు అనే కుర్రోడు ఇల్లు అర్ధగంట దూరం ఉంటుంది ఆ షూటింగ్కి, ఆ వాల్మీకి నగర్కి అర్ధగంట దూరం అనమాట. ఇప్పుడు పోను అర్ధగంట, రాను అర్ధగంట, గంట పోతుంది, మిగతా 1.5 గంటన్నర నాకు రెస్ట్ దొరుకుతుంది. ఏం లాభం, నేను వెళ్ళడం అవసరమా? ఇక్కడెక్కడో 1 గంట 2 గంటలన్నర పడుకుంటే సరిపోదా అని చెప్పేసి ఆ కుర్రోడు ఏం చేశాడంటే, దగ్గరలో ఇల్లు వెతుకుదామని చెప్పేసి ఆ ప్రదేశంలో బిల్డింగ్ ఇల్లుని వెతకడం మొదలుపెట్టింది. ఇక్కడ ఎక్కడన్నా 2.5 గంటకొని పడుకోవడానికి ఎవరైనా ఛాన్స్ ఇవ్వరా అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ వాచ్మెన్ దొరికితే వాచ్మెన్ అని అడుగుదామని చెప్పేసి అనుకుంటూ ఆ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.
అక్కడ ఉన్న ప్రదేశాల్లో తిరగడం వెతుకుతుంటే ఒకే ఒక బిల్డింగ్లో లైట్లు కనబడ్డాయి. లైట్ వేసిందండి, చిన్నగా లైట్ వేస్తుంటే వీళ్ళు ఎవరో ఉన్నట్టున్నారని చెప్పేసి నేరుగా లోనికి వెళ్ళినాడు. లోనికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉందంట. అక్కడ నేను లోనికి రావచ్చా అన్నాడు. దాందేముంది, లోనికి వచ్చేయండి, నేను ఎదురు చూస్తున్నాను ఎవరు వస్తారా అని చెప్పేసి అంటే, అదేంటి మీరు ఎదురు చూడడం ఏంటి, ఇక్కడ ఏమైనా ఉందా అంటే, అలాంటిదేం లేదు, ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తుంటారు, ఇక్కడ ఏదో దయ్యాలు తిరుగుతున్నాయంటే దయ్యాల వేట, దయ్యాలను దున్నికి ఆత్మలను దున్నికి వచ్చి పోతుంటారు, పొద్దున 5 అవ్వకముందే పారిపోతారు ఇక్కడ నుంచి అని అంట. అది విష్ణువుకు అర్థం కాలేదు సరిగా. అసలు అప్పుడు విష్ణు ఏమంటే, నేను ఇక్కడ పడుకోవడానికి వచ్చాను, నాకు ఇక్కడ దగ్గరలో షూటింగ్ అవుతుంది, 2:30 గంటలకు ఇంటికి ఎందుకు పోవాలంత దూరం అని ఇక్కడ పడుకోవడానికి వచ్చాను అంటే, అవును మరి ఇంతకు నువ్వెవరు, నువ్వెందుకున్నావు ఇక్కడ అంటే, మీరు కూడా దయ్యాల వేట గురించి వచ్చారంటే, లేదు నాకు మా ఇంట్లో వాళ్ళు కోప్పడ్డారు, కొద్ది కాలం నుంచి నేను ఇక్కడే ఉంటున్నానని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఆ ఆత్మ అట్లా చెప్పిందంటే, నేను అమ్మాయి అంటున్నాను, మీరు ఆత్మను అర్థం చేసుకో. ఇక ఆ అమ్మాయి అలా చెప్పేసరికి విష్ణువు ఏమంటున్నాడండి, సర్లే నేను కాసేపు పడుకొని లేచి వెళ్తానని చెప్పేసి విష్ణు ఏం చేశాడంటే నేరుగా వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాక కాసేపు అంటే సమయం అయిపోయింది, 3 అయిపోయింది. ఇక ఆలస్యమైందని దన్న లేచి విష్ణు దెబ్బకి పారిపోయాడు అలికించి. అసలు ఆ హాంటెడ్ బిల్డింగ్కి షూటింగ్కి ఒక 4-5 నిమిషాల దూరం డిస్టెన్స్, ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్ళిపోయాడు షూటింగ్ కాడికి. సెట్లో మొత్తం అంతా సెట్ చేసిరంట, మొత్తం అంతా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంతా హ్యాపీ. ఆ తర్వాత ఆ సెట్లో ఇతనితో పాటు పనిచేసే వాళ్ళు మిగతా 3-4 ఉన్నారు. వాళ్ళు ఏమడిగారంటే, ఒరేయ్ మేమంటే మా ఇంట్లోకి పోయినాంరా, మరి నువ్వెక్కడ పోయినావురా, మేము వెతికాము, నిన్ను వెతికితే తర్వాత కనబడలేము, అసలు ఎక్కడ పోయినావురా అంటే, నేనా ఇక్కడే దగ్గరలో ఒక ఇల్లు ఉందా, అక్కడే పండుకొని వస్తున్నాను అన్నాడు. ఏ ఇల్లు అంటే పలానా చోటు ఉందని చెప్పాడు. పలానా చోట ఇల్లు ఉందంటే ఆ పొగ ముంచి వీడు ఆ టైం పోలేడంటే, ఏ ఇల్లు అంటే అతని స్టైల్లో అక్కడ చెప్పాడు. చెప్తే అందులో ఉన్న వాళ్ళకి అర్థమై, అరే అసలు నీకు పిచ్చేమని పట్టిందా అంటే విష్ణు కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నావు నీకు తెలుసారా అంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇంటికి వెళ్ళాను, ఒక అమ్మాయి ఉంది కనబడింది, మాట్లాడింది, పడుకున్నాను, వచ్చాను అంటే, అసలు ఆ ఇల్లు గురించి తెలుసా అంటే, నాకేం తెలియదు, మీరు అంటుంటే విన్నాను. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాడు ఉదయం 5 గంటల లోపు బయటికి రాకపోతే వాడు కాటికే పోయేది, అందులో ఒక ఆత్మ ఉంది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు విష్ణువుకు భయం కాదు, ఫస్ట్ నవ్వొస్తుంది. ఆత్మ ఉంది, ఇది ఉంది, అది ఉందని మీరు అంటున్నారా, హాయిగా పడుకున్నారా, ఎలాంటి చెప్పకుండా మంచిగా లేచి వచ్చిన టైంకి షూటింగ్కి వచ్చాను నేను, కాస్త ఆలస్యమైన పర్లేదు, హ్యాపీగా నిద్రపోయాను అంటే, రే కాదురా అట్లా తిరిగి ఎవ్వరు రారా ఇంతవరకు, అందులో కోబోరు బోర్రా, అందులోకి వెళ్తే అర్థం చేసుకోరా, అస్సలు కరెక్ట్ కాదు, అంత భయానకమైందంటే అంత భయంకరమైంది, పోయినవాడు మాత్రం తిరిగి రాడు, నీకు ఇంకా దాని గురించి నీకు అర్థమవుతలేదంటే విష్ణు, అదైతే నేను అమ్మాయిని చూసి అమ్మాయితో మాట్లాడాను రా, ఆ అమ్మాయి అలిగి వచ్చిందంటే, ఇంట్లో వాళ్ళు తిట్టి కోప్పడితే వచ్చి కూర్చుందంట, ఆ అమ్మాయి అలిగి వచ్చిందంట, నేను అమ్మాయితో అట్లా మాట్లాడేసి నేను పడుకున్నాను రా అంతే, మళ్ళీ తెల్లారలేసి వచ్చేసాను, ఏం చేసింది అమ్మాయి, అది నిజంగా దయ్యమైతే నేను చంపేది కదా, ఎందుకు చంపలేదు, అవన్నీ ఉట్టి కథలు రాని విష్ణు కొట్టి పాడేస్తాడు. వీళ్ళంటే అప్పుడు వీళ్ళంటారు, అతనికి కేసి చూస్తుంటారు, విష్ణు కేసి ఆశ్చర్యంగా. విష్ణు ఏమంటాడంటే, సరే కావాలంటే నేను మళ్ళీ పడుకుంటాను, మీకు ఏమైనా దావత్ ఇస్తారా, షరతు కడదామా అంటాడు. ఒకవేళ నేను ఆ బిల్డింగ్లో పడుకుని తిరిగి వస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలంటాడు. స్నేహితులు అంటారు, ఓరు నీ పార్టీ తగలయ్యా, నువ్వు ఆ బిల్డింగ్లో కోకున్నా కూడా నీకు పార్టీ ఇస్తాం రా, నాకు ఇబ్బంది లేదు, నువ్వు అలా పోయినావంటే మాకు తిరిగి రావురా, మాకు ఒక స్నేహితుని కోల్పోతామంటే, అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారా, ఏం మాట్లాడుతున్నారు, నేను పడుకుంటాను చూడు అని చెప్పేసి విష్ణు షరతు కడతాడు కదా, సరే అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళు కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. పోయిన తర్వాత విష్ణు లోనికి వెళ్తాడు. ఇక లోనికి వెళ్ళాక ఇక స్నేహితులు ఏం బయట ఉంటారు. లోనికి వెళ్ళాక అంటే వెతుకుతాడు. అంతకుముందు అంటే తాను మొదట వెళ్ళినప్పుడు అమ్మాయి కనబడలేదు.
వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఉండదు. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి లేదు కదా, ఇక్కడ ఉందా అని చెప్పేసి ఆ బిల్డింగ్ ఇంట్లో వెతకడం మొదలు పెడతాడు. వెతకడం మొదలవుతే ఎక్కడ వెతికినా అమ్మాయి దొరకదు. కానీ పైకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి లోపల ఒక రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్ వైపు చూస్తుంది. ఆ అమ్మాయి అక్కడ కనబడుతుంది. ఆ రూమ్ వైపు చూసేసరికి ఇతను ఏమంటాడంటే దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడున్నావు, అప్పటి నుంచి నేను వెతుకుతున్నాను, నేను అరే ఇక్కడున్నావా అని విష్ణు అంటాడు. అప్పుడు అమ్మాయి అంటది, నేను నీకోసమే చూస్తున్నాను, ఇక్కడ అలవేందా అని. సరే వచ్చావా అని చెప్పేసి ఆ అమ్మాయి బెడ్రూమ్ మీద చూస్తుంటే విష్ణు ఏం చేస్తాడంటే ఇక్కడ ఎందుకు చూస్తుందని చెప్పి తిరిగి అక్కడ చూస్తే అక్కడ ఒక ఫ్యాన్కు ఒక అమ్మాయి ఉరేసుకుని కనబడుతుంది. అది విష్ణు ఆ దృశ్యాన్ని చూసి కేకలు వేస్తాడు, కైబూమని. మళ్ళా ఇందాక మాట్లాడిన అమ్మాయి అక్కడ ఉండదు. అదేంటి, అమ్మాయి అక్కడ చూస్తే తిరిగి చూస్తే అక్కడ ఫ్యాన్ దగ్గర అమ్మాయి ఉండదు. ఇద్దరు అమ్మాయి కనబడరు. ఏంది ఒక్కసారి మాయమయ్యారు అని చెప్పేసి అప్పుడు విష్ణుకి స్నేహితులు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇక్కడ అమ్మాయి ఆత్మ ఎదురుతుంది. ఎందుకనే మంచిది, విష్ణుకు కాస్త భయం మొదలవుతుంది. వెంటనే వెనక్కి తిరిగి ముందుకు అడుగుతుంటాడు. వెళ్తున్న కొద్దికి అప్పుడు ఏమవుతుందంటే వెనక నుంచి ఆ ఫ్యాన్ మీద ఏలాడుతున్న ఆ ఎవరైతే ఉందో అమ్మాయి, ఇక్కడ ఆ రూమ్ దిక్కు చూస్తున్న ఈయనతో మొదలు మాట్లాడిన అమ్మాయి వస్తున్నట్టు, అమ్మాయి అంటే ఆత్మ, ఆ రెండరు ఆ విష్ణు దిక్కేసి కిలకిల నవ్వుతుంటారు. అది ఎలా నవ్వుతారంటే ఆ నవ్వుకు తట్టుకోడు విష్ణు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అతను వెళ్ళేటప్పుడు ఆనున్న లైట్లు అతను తిరిగి వెళ్ళేటప్పుడు అంటే పోయేటప్పుడు ఆఫ్ అయిపోయి ఉంటాయి. ఆ చీకట్లో గ్రౌండ్ ఫ్లోర్కి పరిగెత్తాడు. ఆ నవ్వులు అలాగే వినిపిస్తుంటాయి. ఆ నవ్వులు దగ్గరికి వస్తుంటాయి. మెట్లు దిగుతుంటాడు. వెనుక నుంచి నవ్వులు వస్తూనే ఉంటాయి. ఆ నవ్వులు దగ్గరికి వస్తుంటే ఆ నవ్వుతూ అంటే నవ్వి దగ్గరికి వస్తున్న కొద్దికి విష్ణువుకు భయం ఎక్కువైపోతుంది. ఆ టెన్షన్లో వెళ్ళి డోర్ గట్టిగా కొడతాడు. అయినా వెళ్ళదు. మెల్లగా మెట్లు దిగి ఎవరో దగ్గరికి వస్తుంటే అనిపిస్తుంటుంది. ఇక ఆ భయం ఎక్కువైపోతుంది విష్ణుకు. ఆ భయం ఎక్కువై తట్టుకోక అక్కడే కలుదిరి పడిపోతాడు. స్పృహ తప్పి పడిపోయాక అదృష్టం స్నేహితులు వచ్చి డోర్ తీసేసరికి ఆ అమ్మాయి డైరెక్ట్గా వాళ్ళకు స్నేహితులకు కనపడుతుంది. స్నేహితులు చూస్తారు. చూసిన వెంటనే స్నేహితులు మరి పట్టించుకోకుండా అది ప్రమాదం అని తెలిసి విష్ణువుని తీసుకొని పారిపోతారు అక్కడి నుంచి. ఆ పారిపోయిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టరు స్కానింగ్ అన్ని రిపోర్ట్లు చూసి ఐసీయూలో పెట్టాలంటాడు విష్ణువుని. అయితే విష్ణువుని ఐసీయూలో పెట్టాక ఒక 4 రోజులు ఉండాల్సి వస్తుంది అని అన్నాడు. అయితే 4 రోజులు ఉండాలంటే విష్ణు అంటాడు, ఎవరైనా నా దగ్గర ఉండరు తోడు అంటాడు విష్ణు. అయితే హాస్పిటల్లో తాను ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మామూలుగా వాష్రూమ్కి వెళ్తారు కదా, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి వాష్రూమ్ దగ్గరే నవ్వుతూ కనబడుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఇది నన్ను చంపేదాకా వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి స్నేహితులకు చెప్తాడు. నాకు ఆ ఆత్మ వాష్రూమ్ దగ్గర అక్కడ కనబడుతుంది, అది నవ్వుతూ చూస్తుంది. వెంటనే మీరు మాత్రం ఎవరు నన్ను విడిచి వెళ్ళొద్దు, 4-5 రోజుల వరకు నా వెంబడే ఉండాలి అని విష్ణు ప్రాధేయపడతాడు స్నేహితులకు. స్నేహితులు సరే అంటారు. కానీ ట్రీట్మెంట్ 4 రోజులు అవుతుంది. కానీ 5వ రోజు విష్ణు కన్ను మూస్తాడు, అంటే మరణిస్తాడు. అంతా ఆ కథ అక్కడితో ముగిసిపోతుంది. అంటే విష్ణు లేడు, చనిపోయిండు. ఆ ఆత్మ విష్ణుని చంపేసింది, తీసుకొని వెళ్ళిపోయింది తన వెంట. ఒకప్పుడు అంటే ఈ కథ ఘటన జరిగింది 2014. అసలు ఆ అమ్మాయి ఎవరు, అక్కడ ఎందుకు ఉంది, అసలు ఆ వెనకాల స్టోరీ ఏంది? కానీ అంతకుముందు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ 2007లో ఆ ఫ్యామిలీ ఉండేదంట. అక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళంట, సంతోషంగా ఉండేవాళ్ళంట. కానీ అక్కడ ఎక్కడ వచ్చిందంటే ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండేది. ఆ బాయ్ ఫ్రెండ్ తరచుగా రాత్రి వేళలో వచ్చి ఆ అమ్మాయిని కలిసేవాడంట. కలుస్తున్నప్పుడు ఆ అమ్మాయికి తండ్రికి తెలిసింది బాయ్ ఫ్రెండ్ వచ్చి కలుస్తున్నాడు అని చెప్పేసి మందలించాడు. అయినా అమ్మాయి వింటలేదని చెప్పేసి పెళ్లి చేద్దామని తండ్రి గట్టిగా డిసైడ్ చేస్తాడు. ఆ నిర్ణయం తీసుకున్న తండ్రి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని ఒక సంబంధాన్ని ఫిక్స్ చేస్తాడు. అది ఆ అమ్మాయికి తెలిసి ఏం చేస్తుందంటే ఆ బాయ్ ఫ్రెండ్తో అంటుంది, పెళ్ళికి 3 రోజుల ముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, ఉండకూడదు,
నన్ను లేకపోతే నన్ను వేరే వాడితో ముడిపెడతాడు, ఇక నేను నీకు ఎప్పుడు దక్కను, నేను నీకు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నన్ను తీసుకొని పో అని అంటుంది. ఇక పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూసి చివరకు ఇక రావడం తెలిసి పెళ్ళికి ఒకరోజు ముందు రాత్రి 8 నుంచి ఉదయం 5 లోపు, అంటే 5 గంటల వరకు ఎదురు చూసి, ఆ తర్వాత ఎప్పుడైతే విష్ణువుకు ఆ ఆత్మ కనపడిందో ఫ్యాన్కు వేలాడుతూ, అదే ఫ్యాన్కు ఆ అమ్మాయి, ఆయన ఇంతకు నేను మీకు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా, ఆ అమ్మాయి పేరు అనుష్క. అప్పుడు బతుకున్నప్పుడు అయితే ఆ అనుష్క అనే అమ్మాయి ఫ్యాన్కు ఉరేసుకొని అలాగే చనిపోయింది. అంటే రాత్రి 8 గంటల నుంచి గట్టిగా ఎదురు చూసి 5 గంటల వరకు ఎదురు చూసింది. పెళ్ళికి ముందు ఖచ్చితంగా వస్తాడు, తీసుకుపోతాడని. చూసి కళ్ళు కాయలు కాసి బాధ, గుండెలో బాధ ఎక్కువై చనిపోయింది ఉరి వేసుకొని ఫ్యాన్కి. ఉరివేసి చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల బాధ దీనికి తెలిసి అంత ఇంత కాదు. ఇక ఆ కార్యక్రమం జరిగాక తల్లిదండ్రులకు రోజు రాత్రిపూట ఏడుపులు, సప్పుళ్ళు, కేకలు అవి తల్లిదండ్రులకు కనిపించేదంట. ఒక్కోసారి తల్లికి కూతురు కనబడిందంట ఆత్మరూపంలో. ఇక తల్లిదండ్రులు ఏం చేశారంటే అక్కడ ఉంటే ఆ బాధ పడలేక, అది చూడలేక, వాళ్ళు ఆ తంటాలు పడలేక అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయి నేరుగా యూఎస్ఏ వెళ్ళిపోయారంట, అమెరికా. కానీ ఎప్పటికీ ఆ ఆత్మ అక్కడే తిరుగుతుందంట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలామంది తెలుసంట. ఆ బిల్డింగ్లో రాత్రి వేళలో లైట్ ఆన్ అవ్వడము, కిటికీ దగ్గర కూర్చొని ఏడుస్తుండడము, అక్కడికి తొంగి చూస్తుందంట ఒక నల్లని నీడ ఆ కిటికీలో వచ్చి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసినట్టు చెప్తుంటారు. అయితే అలాగా నేను కాంచి వెళ్ళినప్పుడు అక్కడ తమిళ్ వాడిని అడిగితే వాడు హాంటెడ్ ప్లేస్లు ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దామంటే, అక్కడ ప్లేస్ల గురించి ఏం చెప్పని, ఇక్కడ పెద్దగా ప్లేస్లు హాంటెడ్ ప్లేస్లు ఇక్కడ కాంచి అంతా దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు ఉన్నాయి, ఇక్కడ హాంటెడ్ ప్లేస్ ఏది లేదు. హాంటెడ్ ప్లేస్ ఉన్నది వాల్మీకి నగర్లో అని ఆ తమిళ వ్యక్తి నాకు చెప్పాడు. అక్కడ స్టోరీతో సహా ఇక్కడ జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి చాలాసార్లు వెళ్ళి వచ్చారంట, చూశారంట. తన స్నేహితులు ఏకంగా అక్కడికి ఫోన్ తీసుకొని వీడియో తీద్దామని పోయారంట. పోతే ఫోన్ ఫ్లిక్కరింగ్ అవుతుందంట, అక్కడ ఫోన్ ఫ్లిక్కర్ అవుతుందంట. ఇక మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎంత ఎనర్జీ ఉందనేది. అందుకే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇది. సో ఫ్రెండ్స్, మా సౌత్ ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ తమిళనాడులో కూడా ఉంది. అన్నీ చాలా ఉన్నాయి. అందులో ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది ఎక్కువ పెద్దగా అంటే పవర్ఫుల్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్. సో ఫ్రెండ్స్, ఇది బాయ్ ఫ్రెండ్ కోసం పోయి ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయి ఆత్మగా మారి అక్కడికి ఎవరు పోయినా సరే చంపేస్తుంది. ఎవరు పోయినా సరే బాయ్ ఫ్రెండ్ మీద కోపం ఇతరుల మీద చూపించేస్తుంది. అందుకే ఎవరు అక్కడ సైడ్ పోరు. ఆ చుట్టుపక్కల రాత్రి చీకటి దాటి అంటే పడిందంటే ఆ ఏరియా సైడ్, ఆ బిల్డింగ్ చుట్టూ ఆవరణలో కూడా ఎవరు పోరు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళే అక్కడికి పోతారు అంతే. సో ఫ్రెండ్స్, ఇది మన తమిళనాడులో హాంటెడ్ ప్లేస్ మోస్ట్. ఫ్రెండ్స్, ఇది అప్పుడు 2014లో జరిగిన కథ. ఆ ఆత్మగా మారింది ఆ అమ్మాయి. ఈ ఘటన జరిగింది 2014లో. విష్ణు చనిపోయింది. మరి ఆ అమ్మాయి బతుకున్నప్పుడు 2007లో అప్పుడు అమ్మాయి బతుకుంటే ఆ సంవత్సరంలో అమ్మాయి చనిపోయి ఆత్మగా మారిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టు నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఉంటా. మరి మరొక జరిగిన సంఘటనతో మీ ముందుకు వస్తాను. మరొక జరిగిన హాంటెడ్ ప్లేస్ ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ కథను తీసుకొని జరిగిన స్టోరీని తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.